3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల ఉధృతికి పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద నీటిలో పత్తి, సోయా పంటలు మునిగిపోతున్నాయి. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. నీట మునిగిన పంటలపై నిర్మల్ జిల్లా నుంచి మరింత సమాచారం అంజయ్ అందిస్తారు. రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలు రైతులకి కన్నీటిని మిగిల్చాయి. ప్రధానంగా అనేక ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని పంట పొలాలన్నీ పూర్తిగా ఏదైతే వరద నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే వరద నీరు ఏదైతే అట్లానే నిల్వ ఉంది. అదేవిధంగా మరి కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడు వరద నీరు కొద్దిగా తగ్గుతుంది. అయినప్పుడు కూడా పంట పొలం చూస్తుంటే ఇది పంట పొలమా లేకుంటే ఒక చెరువ అనిపించే విధంగా అనేక ప్రాంతాల్లో అదే విధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ముదోల్ నియోజకవర్గంలో కుండపోతగా ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని ఏదైతే పత్తి, సోయా అదేవిధంగా ఏవైతే మిగతా కూరగాయల పంటలు ఉన్నాయో ఆ పంటలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురయ్యి ఎందుకు పనికి రాకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలన్నీ కూడా వరద పాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఏ వ్యవసాయ క్షేత్రాన్ని చూసినప్పుడు కూడా నిజంగా ఇది పంట పొలమా లేకుంటే మిగతా బీడు భూమి అనిపించే విధంగా కూడా కొన్ని పంట పొలాలన్నీ కూడా ఏదైతే పూర్తిగా వరద నీటిలో కొట్టుకుపోయిన ఒక దయనీయమైన పరిస్థితి నిర్మల్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ముదోల్ నియోజకవర్గంలోని తానూరు, అదేవిధంగా కుబీరు, అదేవిధంగా ఏదైతే మిగతా కుంటాల మండలం, ముదోల్ మండలం, ఈ బాసర మండలం, ఇట్లా ఏ మండలాన్ని చూసినప్పుడు కూడా ఎక్కడ చూసినప్పుడు కూడా పంట పొలాలన్నీ కూడా దయనీయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పచ్చటి పంట పొలాలుగా కనిపించాల్సిన పంట పొలాలన్నీ కూడా పూర్తిగా వరద నీటితో కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏవైతే వేసిన పత్తి మొక్కలు ఉన్నాయో మురిగిపోతున్న దృశ్యాలు, అదేవిధంగా పాడవుతున్న దృశ్యాలు రైతుల కళ్ళ ముందు కదులుతుంటే రైతులందరూ కూడా కన్నీటితో పర్యంతమవుతున్నామని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా కుండపోతగా కురిసిన వర్షాలతోని ఒకవైపు పంట పొలాలని వరదలు ముంచెత్తాయి. అదేవిధంగా మరికొన్ని ఏవైతే భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పంట పొలాలన్నీ కోతకు గురి కావడం జరిగింది, విధ్వంసానికి గురి కావడం జరిగింది. అదేవిధంగా భారీగా ఇసుక మేటలు పెట్టడంతో లేకుంటే ఇవి పంట పొలాలా లేకుంటే ఇసుకకు సంబంధించిన క్వారీలా అనిపించే విధంగా కొన్ని ప్రాంతాల్లో ఆ విధమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే వరి పొలాలు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ముఖ్యంగా నిర్మల్ నియోజకవర్గంలోని సారంగపూర్ మండలం, అదేవిధంగా ఏవైతే సారంగపూర్ మండలంతో పాటు మామడ మండలం, అదేవిధంగా మిగతా దిలావర్పూర్, అదేవిధంగా ఏవైతే నర్సాపూర్ జీ కానీ ఈ మండలాల్లో పూర్తిగా వరి పంటలు కూడా ఏదైతే భారీగా కుండపోతగా వర్షాలు రావడంతో వరి పొలాలన్నీ కూడా పూర్తిగా కోతకు గురి కావడంతో ఆ ప్రాంతంలో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఎక్కడ చూసినప్పుడు కూడా అనేక ప్రాంతాల్లో రైతులందరూ కూడా తీవ్రమైన దుఃఖంతో తల్లడిల్లుతున్న. ముఖ్యంగా వేసిన పంటలు 2 నెలల సమయం వచ్చింది. మళ్ళీ ఏదైతే కాటన్ అయితే ఒక 2 నెలల తర్వాత దసరా సమయం వస్తే దసరాకి అమ్ముకోవచ్చని ఆశలు పెట్టుకున్న పత్తి పంట పొలాలన్నీ కూడా వరద పాలు కావడం పట్ల రైతులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి కోసం అప్పులు తెచ్చాము, అప్పులు తీసుకొచ్చిన పంటలు పండితే అప్పులు కట్టొచ్చు అని ఆశలు పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు తీరా వరద పాలు కావడంతో తాము ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంటాల మండలంలో ఏదైతే అందకూరు గ్రామం ఉంది, అందకూరు గ్రామంలో కూడా 100 ఎకరాల భూములు ఏదైతే వరద పాలు కావడం పట్ల అక్కడున్న కూడా రైతులు కూడా ఈ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వరద నీటిలో మునిగిపోయి, అదేవిధంగా మరొక వైపు ఇసుక మేటలు వేసాయి, అదేవిధంగా కందకాలతోని పూర్తిగా కోతలకు గురి కావడం పట్ల రైతులందరూ కూడా ఒక ఆందోళనకు గురవుతున్నారు. ఇంతటి నష్టం ఇంకెప్పుడు కూడా చూడలేదు. ముఖ్యంగా ఏకంగా వరదలతోని ఏదైతే పూర్తిగా నష్టపోవడం జరిగింది. నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి సర్కారు పంట నష్టం అంచనా వేయాలి. అదేవిధంగా నష్టపోయిన రైతులందరినీ కూడా ఆదుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఆదుకోకుంటే తమ పరిస్థితి దయనీయంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక సందర్భంలో ఏదైతే ఈ పంట పొలాల్ని తీసేద్దామంటే కూడా తీసేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే కొత్తగా విత్తనాలు కానీ నాటడానికి ఏమైనా అవకాశం ఉంటే సబ్సిడీపై విత్తనాలు కూడా ఇవ్వాలని రైతులు సర్కారును కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, నిర్మల్ జిల్లా.